డాలీ అనే నౌక ఢీకొనడంతో వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదంలో 6 చనిపోయారు. నౌకలోని సిబ్బంది ముందుగా హెచ్చరించడంతో బ్రిడ్జ్ మీద రాకపోకల్ని నిలిపివేయడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. అయితే నౌకలోని సాంకేతిక లోపం తలెత్తిందని ముందుగానే తెలిసినా ఆ షిప్ని ఎందుకు నియంత్రించలేకపోయారు? ఆ నౌక బ్రిడ్జ్ని ఢీకొట్టకుండా ఎందుకు ఆపలేకపోయారు? అసలు ఓడలకు బ్రేకులు ఎలా వేస్తారు? వాస్తవానికి నౌకలకు బ్రేకులుండవు. వాటికి బ్రేకులు ఎలా వేస్తారో తెలియాలంటే ముందుగా అవి ఎలా కదులుతాయో తెలుసుకోవాలి. నౌకలు ప్రయాణించడానికి వాటి వెనుక భాగంలో ఉండే ప్రోపెల్లర్లే ఆధారం. ఈ ప్రోపెల్లర్లు తిరిగినప్పుడు అవి ముందున్న నీటిని వెనక్కి నెడతాయి. న్యూటన్ సూత్రం ప్రకారం చర్యకు ప్రతిచర్యగా ఓడ ముందుకు కదులుతుంది. ఈ ప్రొపెల్లర్లను తిప్పేందుకు భారీ జనరేటర్లను ఉపయోగిస్తారు. ప్రొపెల్లర్ తిరిగే వేగం మీద నౌక ప్రయాణించే వేగం ఆధారపడి ఉంటుంది. ఓడ దిశను మార్చడానికి ప్రొపెల్లర్ వెనుక ఉండే రాడ్డర్ను వాడతారు. దీనిని నీటిలో కుడివైపు తిప్పితే ఓడ ఎడమవైపుకు తిప్పితే ఓడ కుడివైపుకు తిరుగుతుంది. భూమి మీద తక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలు బ్రేకులు వేస్తే తక్కువ దూరంలోనే ఆగుతాయి. కానీ సముద్రంలో షిప్లు తక్కువ వేగంలో ప్రయాణిస్తున్నా అవి పూర్తిగా నిశ్చల స్థితికి రావాలంటే చాలా దూరం ముందుకు వెళ్లాకే సాధ్యమవుతుంది. ఇటీవల సముద్ర జలాల్లో ప్రవేశించిన అతిపెద్ద క్రూయిజ్ షిప్ ఐకాన్ ఆఫ్ ది సీస్ గరిష్ట వేగంతో వెళ్తున్నప్పుడు దానిని నిశ్చల స్థితికి చేర్చాలంటే చాలా కిలోమీటర్ల దూరం ప్రయాణించాక గానీ అది సాధ్యం కాలేదు. ఓడను నిశ్చల స్థితికి తీసుకురావాలంటే ముందు ప్రొపెల్లర్ల వేగాన్ని తగ్గిస్తారు. తర్వాత రాడర్లను ఒకవైపు దాదాపు 30 డిగ్రీల వరకు తిప్పుతారు. దీంతో నౌక 30 డిగ్రీల కోణంలో తిరిగి ముందుకు ప్రయాణిస్తుంది. ఆ తర్వాత రాడర్ను దానికి వ్యతిరేక దిశలో తిప్పుతారు. ఇలా అటూ ఇటూ తిరుగుతూ షిప్ కొంత దూరంలో ఆగుతుంది. ఈ ప్రక్రియ చాలా నిదానంగా సాగుతుంది. ఒక షిప్ పొడవు 300 మీటర్లుంటే దానిని ఈ విధానంలో ఆపేందుకు ప్రయత్నిస్తే 1.5 కిలోమీటర్ల దూరం ముందుకు వెళ్లి ఆగుతుంది. ఒకవేళ అంతకన్నా తక్కువ దూరంలోనే షిప్ని ఆపాలనుకుంటే షిప్ రాడర్ను పూర్తిగా ఒకవైపు మాత్రమే తిప్పి ఉంచుతారు. దీంతో అది పూర్తిగా మలుపు తిరుగుతూ ఒక పెద్ద వృత్తాకార మార్గంలో ప్రయాణిస్తుంది. అలా అది ప్రయాణిస్తున్న వేగం దాని పరిమాణం బట్టి అది వృత్తాకారంలో 1 లేదా 2 సార్లు తిరిగి చివరికి దాని వేగం శూన్యమవుతుంది. షిప్ క్యాబిన్లో ప్రొపెల్లర్ వేగాన్ని నియంత్రించే వ్యవస్థ ఉంటుంది. షిప్ను అత్యవసరంగా ఆపాలంటే ముందుగా ప్రొపెల్లర్ తిరగడాన్ని పూర్తిగా ఆపివేయాలి. ఆ తర్వాత దానిని రివర్స్లో మెల్లగా తిప్పడం మొదలుపెట్టి దాని వేగం పెంచుతారు. దీనివల్ల ప్రొపెల్లర్ షిప్ కింద నీటిని వ్యతిరేక దిశలో నెడుతుంది. న్యూటన్ 3వ గమన నియమం ప్రకారం నౌక వెనక్కి కదిలేలా నీటి ప్రవాహం మారుతుంది. ఇలా షిప్లో ఉన్న గతిశక్తిని క్రమంగా తగ్గించుకుంటూ వచ్చి క్రమంగా ఓడను నిశ్చల స్థితికి తీసుకువస్తారు అని సుదీర్ఘకాలం మెరైన్ చీఫ్ ఇంజనీర్గా పనిచేసి ప్రస్తుతం ఇండిపెండెంట్ మెరైన్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న వికే సాయి కిషోర్ బీబీసీకి వివరించారు. షిప్ కదలికలు దాని గతిశక్తి బరువుపై ఆధారపడి ఉంటాయి. బాల్టిమోర్లో ప్రమాదానికి కారణమైన డాలీ నౌక డెడ్ వెయిట్ టన్నేజీ 1,16,000 టన్నులు. రవాణా చేసే సరుకులు, తాగునీరు, ఆహారం, ఇంధనం, సిబ్బంది, ప్రయాణికులు ఇలా అంతా కలిపి ఆ ఓడ గరిష్టంగా మోయగల మొత్తం బరువు అది. ప్రమాదం సమయంలో ఈ షిప్లో 3,000 కంటైనర్లున్నాయి. అంత భారీ ఓడ ఎంత నెమ్మదిగా కదులుతున్నా దానికి ఎక్కువ గతిశక్తి ఉంటుంది. అందుకే ఈ నౌక బాల్టిమోర్ షిప్ యార్డ్ నుంచి బయలుదేరిన తర్వాత చాలా తక్కువ వేగంతో ఆ బ్రిడ్జ్ పిల్లర్ను తాకినా దాని మొమెంటం కారణంగా ఆ పిల్లర్ కూలిపోయింది. ఆ తర్వాత బ్రిడ్జ్ అంతా క్షణాల్లో కుప్పకూలింది అని ఐఎన్ఎస్ కురుసురా సబ్మెరైన్ క్యూరేటర్ ఫణిరాజు తెలిపారు. షిప్లో ప్రొపెల్లర్ పనిచేయడానికి జనరేటర్లు వినియోగిస్తారు. డాలీ షిప్ బ్రిడ్జ్ని ఢీకొట్టడానికి ముందు సాంకేతికత లోపాలతో అందులో జనరేటర్లు ఫెయిల్ అయ్యాయి. వాటిని తిరిగి ఆన్ చేయలేకపోయారు. ఇలా షిప్లో అన్ని జనరేటర్లు ఫెయిల్ అయి పవర్ సప్లై లేనప్పుడు రాడర్ కంట్రోలింగ్ కూడా కష్టమే. పవర్ సప్లై ఉంటే ప్రొపెల్లర్ను రివర్స్లో తిప్పి రాడర్ను కంట్రోల్ చేస్తూ బ్రిడ్జ్ మధ్య భాగం నుంచి షిప్ వెళ్లగలిగి ఉండేది. కానీ అన్ని జనరేటర్లు ఫెయిల్ అవ్వడంతో దానిని సిబ్బంది నియంత్రించడం కుదరలేదు. షిప్లో పవర్ జనరేటర్లు అన్ని ఫెయిల్ అయినా ఇంకేదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినా ఆ విషయాన్ని దగ్గరలోని పోర్టులకు తెలియజేయడానికి అన్ని షిప్లలో డ్రై బ్యాటరీల ద్వారా ఎమర్జెన్సీ పవర్తో కమ్యూనికేట్ చేస్తారు అని సీనియర్ నేవల్ అధికారి సుందరమూర్తి బీబీసీకి తెలిపారు.
యుద్ధ సమయాల్లో కూడా షిప్ జనరేటర్లకు నష్టం కలిగినప్పుడు కూడా ఈ ఎమర్జెన్సీ పవర్తోనే తాము కమ్యూనికేట్ చేసేవాళ్లమని సుందరమూర్తి తెలిపారు. తాజా ప్రమాదంలో ఓడ సిబ్బంది ఓడ పూర్తిగా అదుపు తప్పిందని తెలియగానే ఎమర్జెన్సీ పవర్ ద్వారా స్థానిక పోర్టుకి అత్యవసర మెసేజ్ పంపించారు. దీంతో వెంటనే అధికారులు వంతెన మీద రాకపోకలను నిలిపివేశారు. భారీ ప్రాణ